ఐసోట్రెట్నాయిన్ అయినా స్టీరాయిడ్స్ అయినా ఆర్ ఎనీ మెడికేషన్ లాంగ్ టర్మ్ వేసుకుంటూ పోతే అదర్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఈ వ్యాంపైర్ ఫేషియల్ ఇవన్నీ వాట్ ఇస్ ఇట్? What it can do is, it can give you a bit of hydration, glow, and also, stimulate some collagen production. So, మీ blood draw చేసి దాంట్లో ఉన్న growth factors తీసి అవి స్కిన్ లో ఇంజెక్ట్ చేస్తాము. జెన్జీ కానీ టీనేజర్స్ దే ఆర్ లుకింగ్ మోర్ ఓల్డర్ దాన్ దేర్ ఏజ్. One major thing for all this is weight, sedentary lifestyle. Culturally చాలా షిఫ్ట్ ఉంది ఇప్పుడు మనం తినే ఫుడ్ లో కూడా. స్విగ్గీ జొమాటోలో అయితే 12 o'clock తర్వాతనే డెలివరీస్ పెట్టుకుంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఫ్యాషనబుల్ గా అనిపించినా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళ స్కిన్ మీద. రీసెంట్ గా విజయవాడలో ఒక కేసు మ్యామ్ న్యూస్ పేపర్ లో చూసండే, మ్యారేజ్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ యూసేజ్ పెంచాడు. లాస్ట్ కి ఇట్ వాజ్ లైక్ ఫుల్ స్కిన్ బర్న్స్. సాడ్ పార్ట్ ఇస్ హీ హ్యాడ్ టు క్యాన్సిల్ హిస్ మ్యారేజ్. వాళ్ళు ఏం చేశారు, అసలు ఏం పంచైన్ ప్రొసీజర్ చేస్తే అది బ్యాక్ ఫర్ అయ్యి స్కిన్ అంతా మార్క్స్ పడిపోయి మేకప్ తీసేసినాక తెలుస్తుంది కదా, సో ద స్కిన్ ఇస్ బ్యాడ్ అని. అప్పుడు ఇష్యూస్ క్రియేట్ అయ్యేవి. పేషెంట్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ లేదు. మీరు చెప్పినట్టు వెడ్డింగ్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. డివోర్స్ ఫైల్ చేసిన పేషెంట్స్ తెలుసు నాకు. ఇప్పుడు రీసెంట్ గా టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ కూడా ఒకటి ఇచ్చిందా, మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్, టీనేజర్స్, దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్, ఎనర్జీ అండ్ మనీ టువర్డ్స్ దిస్ గ్లాస్ స్కిన్ లుక్. నౌ ద ప్రాబ్లమ్ ఇస్